చిన్న చిన్న సమస్యలు కుటుంబంలో వస్తూ ఉంటాయి, సర్దుకుంటా మాట్లాడుకుంటా సర్దుకుంటా. అటువంటివి కాకుండా నిజంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఎల్లపల్లి రిజర్వేర్ ఉండడం వల్ల మా ఊరికి ఇప్పుడు వర్షాకాలం అయింది. చిన్నపిల్లలు కూడా ఇంట్లో బయట రాలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం నీరు ఊళ్ళో ఉండడం వల్ల ముసలి వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు ఇంట్లో నుంచి బయట రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి నాయకుడిగా ఉన్నారు, మా రామచంద్ర సర్పంచ్ అనుకుంటున్నారు. దయచేసి మీ అందరికీ తీసుకురావడం ఏమంటే దాని ఒకసారి 6 కింద ఏదో చూసి దాని గురించి చేస్తారని మీరు ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. మరి కోలేపల్లి గ్రామము, కోలేపల్లి గ్రామము, రాయకొండ ఇక్కడ రాయకొండలో ఏడా తక్కువ లేదు. మమ్మల్ని ఏడాదికి అభ్యర్థి చేస్తున్నారు. మాకు రాళ్ళు కూడా జీవనము అన్ని తరగతులు కూడా పారిస్తారు. అదే సార్ మాకు ఖచ్చితంగా బూత్ కమిటీ మీటింగ్ జరగాల, గ్రామ కమిటీ మీటింగ్ ఖచ్చితంగా జరగాల, మండల కమిటీ మీటింగ్ ఖచ్చితంగా జరగాల. మండల కమిటీ మీటింగ్ స్థాయిలో తిరుగుతున్న అధికారులని మా ఆఫీస్ చెప్పండి, మేమే అటెండ్ చేయిస్తాం. కాబట్టి ఈ విధంగా పూర్వోదామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే మనకి సబ్స్టేషన్లు ఉన్నాయని టీపీ మా ఊరిలో ఫిట్ చేయలేదు. నేను మళ్ళీ 2 సార్లు అడిగాను. అడిగితే వస్తాయి ఏదైనా చేస్తామని ఇప్పుడు టైం అన్నీ చేసుకుంటాం ఏదో చెప్పాను. సో ఇంకోటి వచ్చి మా ఊరిలో ఓవర్ వోల్టేజ్ ఉంటే ఆ ఊర్లో ఉన్న టీపీ నుంచి లేఅవుట్కి బైపాస్ ఆ పక్కకి ఉన్న లేఅవుట్ దగ్గర బావుల దగ్గరికి కనెక్షన్తో లైన్లో లాగించేస్తాను. నేను ఒక రోజు లైన్లో గొడవ పెట్టుకుంటే మా ఊర్లో లో వోల్టేజ్ ఉంది, టీపీ లేక మేము కూడా పెట్టుకుంటాను, మేము ఇబ్బంది పడదండి. మీరు తీసుకెళ్ళి బావులకి లేఅవుట్ ఆ పక్కకి మీరు ఇచ్చేసేటట్టు నేను లైన్లో గొడవ పెట్టుకుంటే నేనేం చేస్తున్నా ఏఈ గారు చేయాలంటే వాళ్ళు చెప్పమన్నారు, చేయమన్నారు, నేను చేస్తాను అని చెప్పాను. ఇదొకటి ఉంది. ఇంకోటి వచ్చి నేను ఇక్కడ వీధి లైట్ల విషయంలో నేను ఎంపీడీఓ గారికి నేను దాదాపు 3 నెలల నుంచి అడుగుతున్నాను. 3 నెలల నుంచి అడుగుతాను. నెలలో ఒకసారి అన్ని గ్రామాలకి మా వాళ్ళు అనుసంధానం చేసుకుంటూ నెలలో ఒకసారి సమస్యల మీద అధికారులు మా నాయకులు కార్యకర్తలు గ్రామాల వారిగా కూర్చొని పరిష్కారం చేసేటువంటి దానికి పెద్ద ఖైదీ వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో వీలైనటువంటి పరిపాలనను అందిస్తే ప్రజలు క్షమించరు, భగవంతుడు కూడా క్షమించడు, ప్రభుత్వం కూడా క్షమించడు. దయచేసి చాలా సీరియస్ ఉంటాయి. మీ సర్ప్రైజ్ గురించి ఖచ్చితంగా ఆలోచనలు ఉంటాయి. అధికారుల మీద మాకు అన్నీ తెలుసు, రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారులే, రాజకీయ నాయకులు చేస్తుంటారులే, దూరం మీ దగ్గర ఉండే మాత్రము మీకు ఇప్పుడే చెప్పిన నెల మీటింగ్లో అధికారులు పాల్గొనాలా. ఇది క్రిటికల్ గవర్నెన్స్, రాజకీయ పరమైనటువంటి ప్రభుత్వమే నడుస్తుంది. మా నాయకులతో కలిసే ప్రభుత్వం
ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మేము కోరుతాం. మీ ఇష్టానికి ప్రజల నుంచి పనులు అయిపోయింది. అధికారుల డబ్బులు ఇవ్వాలి, రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వాలి, మా పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ప్రజల వల్ల మేము డబ్బులు ఇవ్వాలి. ఏది ఎక్కడిపోతున్నాం నోట్ చేసుకున్నాను. నరసింహారావు గారు కూడా ఆరోగ్య ఫ్యాక్టరీకి ఆల్రెడీ నేనే మాట్లాడుతున్నా. ఆ రోజు బాధ్యత తీసుకున్నాను. మళ్ళీ చేసి కాకుండా నేనే మాట్లాడినా తెలిసిపోయింది. తొందరగా కుదురుకు కూడా వస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. గ్రామాల్లో పొరపాటు చేసినవి మీ పట్టణంలో ఒకసారి మీ మండలంలో గ్రామ కమిటీ మీటింగ్ పెట్టుకోండి. చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా ఎవరు పరాయణ కాదు, అంతా మనమే. మీరు మాట్లాడుకోవడంలో చిన్న చిన్న విషయాలు తేడాలు చెప్తుంటారు, దానికి నష్టపోతాం, బలహీనపడతాం. మనోహరమైన వాడు గతంలో కష్టాల్లో అన్ని పొరపాట్లు కూడా కోరుకుపోతండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే మాట్లాడుకోండి, చర్చించుకోండి. ఒకటి కాకపోతే 2 అవకాశాలు వస్తాయి. ఒకటికి ఒక అవకాశం ఇచ్చి ఇంకోటికి ఇంకొక అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా మనకు కూటమిలో పార్టీలు కూడా 2 ఉన్నాయి. ఈ 2 పార్టీల వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టడంతో మనకి నియోజకవర్గం వాళ్ళు చాలా గౌరవంగా ఉంటున్నారు. వాళ్ళు నియోజకవర్గ వ్యాప్తంగా 1వ 2వ పోస్ట్ అడిగినప్పుడు నేను చేయాలి. సచివాలయంలో ఎటువంటి పనులు జరగలేదు. వాళ్ళు వైసీపీ ముందు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. సచివాలయ సిబ్బంది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మాకు సహకరించలేదు. ఒకటి మా ప్యాకేజీ కింద దాదాపు 50-60 ఎకరాల భూమి ఉంది. అప్పుడు వైసీపీ వాళ్ళు డెంపింగ్ కంటే దానికంటే డబ్బు తీసుకున్నారు. అదే పొలాన్ని మొత్తం మా మనం వాడుకుంటున్నారు. కాబట్టి దయచేసి పార్టీ కన్నా కానీ ప్రతి ఒక్క మాట్లాడే ఏంటంటే సోలార్ కానీ ఉపయోగించుకోవాలని నేను భయమని నేను కోరుతున్నాను. దగ్గర 60-70 ఎకరాలు ఆ భూమి ఉన్నది. వైసీపీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, భూమిని ఆక్రమించుకున్నారు. కాబట్టి ఇవి మీ దృష్టికి తీసుకురావాలని చాలా అనుకుంటున్నాను. కానీ అవకాశం లేకపోగా ఒక నా మరి ఏంటంటే మామూలుగా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ ఎవరికి తెలియకుండా వాళ్ళు కార్యకర్తలు అనేది తెలియదు, అనేది తెలియకుండా ఏ ఊరికి ఎవరికి తెలుసుకుండా అవి వాళ్ళంటే వాళ్ళే ఒక పిఎల్ కానీ ఒక సబ్జెక్ట్ కానీ మీ దగ్గర కూడా డిస్కస్ ఇచ్చారు అవి చేపట్టడంతో. కానీ వాళ్ళు ఎవరైనా తెలియదు, ఎక్కడైనా కూడా మాట్లాడారు. కాబట్టి మా గ్రామంలో కార్యకర్త విషయంలో ఒకరికొకరు తోడు లేదు, ఒకరికొకరు చాలా కంప్లీట్ ఉన్నాయి. దీన్ని సర్దుకోవాల్సిన బాధ్యత కూడా నేను మరీ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మన మండల కన్వీనర్ కానీ వీళ్ళ మాటలు కూడా అధికారం తీసుకున్నట్టుగా నాకైతే కనపడలేదు. అది వాళ్ళు చెప్తున్నారు, నీకు ఏదో తెలపగానే వాళ్ళైతే చెప్పలేదు. కానీ వాళ్ళతో మండల కన్వీనర్ కానీ వాళ్ళు కానీ ఆదేశంతో ఒకసారి తీస్తే వాళ్ళు కలుగుతారు. లేదంటే వాళ్ళు కావాలి, వాళ్ళు మా పని చేయడం, మేము వాళ్ళ పని చేయడం, మేము పని చేయాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అధికారులు అయితే చాలా మాకైతే పనులు అయితే జరగలేదు. కాబట్టి ఇది దయచేసి వాళ్ళకి ఇచ్చే స్థాయి వాళ్ళకి ఇచ్చి, నోటికి ఇచ్చే స్థాయి వాళ్ళకి ఇచ్చి మా పనులు జరిగేలాగా చూడాలని మరీ కోరుతున్నాను. కానీ ఈ మధ్యకాలంలో స్లోగా నాకు వచ్చినటువంటి ఇన్పుట్స్ అవినీతి అనేది మొదలైంది. ఈ అవినీతి అనేది మానవ ఉంటుంది. రాజకీయాల్లో మేము మళ్ళీ ఎన్నికలు పోవాలా, ప్రజల దగ్గర సమాధానం చెప్పుకోవాలా, ప్రజలు జవాబుదారీగా ఉండాలా. క్యాస్ట్ సర్టిఫికెట్కు ఇంకొక సర్టిఫికెట్కి వచ్చి డబ్బుల కోసం తహసీల్దార్ చుట్టూ తిరగాలంటే మాత్రము, లేదంటే విఆర్ఓ చుట్టూ విలేజ్ సెక్రటరీ చుట్టూ తిరగాలంటే మాత్రము వాళ్ళని ఉపేక్షించేటువంటి పరిస్థితులు నేను కూడా టఫ్గా తహసీల్దార్ గారికి చెప్తున్నాను. అందే స్థాయిలో దళారీ వ్యవస్థ మళ్ళీ మొదలైంది. నాకు ఉన్నటువంటి అవగాహన ఉంది. వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే మా నాయకుడు కూడా తెలియదు. నాకు క్షేత్రస్థాయిలో 24 గంటలు ఆలోచన చేస్తాను. నేను ఒక మంచి నాయకుడిగా తెలుసుకోవాలనుకుంటున్నా, డబ్బు సంపాదించడం కాదు. అందుకని పరిపాలన చేసినాక మరింత జాగ్రత్త చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకుంటే ఇబ్బందులు. ఈ జాగ్రత్త గొడవలు ప్రజలు ఆఫీసులకి, ఇది మా ఆఫీసు, నేను రోజు పని చేస్తుంది, ఇక్కడ నన్ను డబ్బులు అడిగారు. ఒక హోంగార్డు దక్కాలంటే కష్టమో నేను కరోనా టైంలో చూస్తాను. వాళ్ళు ఏమి ఇబ్బంది ఉంటారు, ఇంటికి లేక జీతాలు రావు, వాళ్ళకి వచ్చే జీతం కూడా దాంట్లో వాళ్ళ పొలాలకు సంబంధించినటువంటిదో లేదో పరిస్థితి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకు ఇబ్బంది ఏంటంటే గతంలో ఈ రాజకీయ ద్వారా అయినటువంటి యువతలో రీపేమెంట్ సక్రమంగా పరిస్థితిలోనే ప్రభుత్వాలు కానీ బ్యాంకర్స్ కానీ ముందున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మైనారిటీ ఓట్స్ అయితే
రికార్డు స్థాయిలో ఈ నియోజకవర్గంలో జిల్లాలో అత్యధికంగా మైనారిటీ ఓట్లు తీసుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ప్రీపేమెంట్ అనేది మైనారిటీ బాగా కట్టాలి. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లో ఓటు ప్రీపేమెంట్ సరిగ్గా పరిస్థితి ఉంటే కాకపోతే ఓట్స్ తక్కువగా ఉండాలి. మీరు కూడా ఆలోచన మాట్లాడాలి. మేము ముఖ్యమంత్రి గారు తీసుకుంటాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నెమ్మదిగా సెక్రటరీ విపరీతమైన పరిస్థితి అది నాకు తెలుసు. ఆ సమస్య రాష్ట్రాల్లో వేరే సమస్య పరిష్కారం కాదని ముఖ్యమంత్రి స్థాయిలో జరగాల్సినటువంటి నిర్ణయం కాబట్టి ఆయన ముందుకు తీసుకువేసి ఆ సమస్య పరిష్కారం తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా కొన్ని అవసరాలు జరుగుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు